ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కి స్వాగతం. నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. కేసీఆర్ మరి 10 ఏళ్ళు పరిపాలన చేసి ఇగిపోయినాక కేసీఆర్ ఏ విధంగా అయితే మర్చాలి, ఏ విధంగా ప్రజలు మర్చిపోవాలని కనిపించిన తీర్పు ఏదైతుందో అన్యాయం కరెక్ట్ కాదు. దాంట్లో కేసీఆర్ ను హరీష్ రావును తప్పు పట్టేటని చెప్పి దాంట్లో రాయడం జరిగింది. తప్పు కాదు, ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఇదే అన్నాడు. పాలరేడు ఎందుకు తక్కువ చేశారు, యూరియా ఎందుకు ఇస్తారు అని మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మాటలు వింటూ నిన్న మేము మామూలు కలెక్టర్ కలుద్దాం యూరియా గురించి మాట్లాడని పోయినాం. నేను శ్రీనివాస్ గౌడ్ ఆలయ వెంకటేశ్వర రెడ్డి పోతుండే అంబేద్కర్ చౌరస్తాలో రైతులు ధర్నా చేస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళినాం. ఏందయ్యే పరిస్థితి అంటే రైతులందరూ చెప్తా ఉన్నారు, సార్ 15 రోజులు అయింది తిప్పుతా ఉన్నారు, తిరుగుతా ఉన్నాం. తెల్లవారు మళ్ళీ ఈ రోజు వస్తుందంటే తెల్లవారు 4 గంటలకు వచ్చే వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు లేడని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కడొక్కడికి అయితే నిజంగా భయంకరం. ఆ బతుకు వేస్ట్ ఆను చూస్తే పూర్తిపూర ధర్నా నడుస్తున్నది. ఈ రోజు నేను శ్రీశైలం నుంచి వస్తున్నా ఉదయం డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట్ల, నార్కన్ల, బిందపల్లి, తిమ్మాయిపల్లి ఏడో చూసినా ఆగ్రో చెడ్డ రైతులు బారులు తినేది. మరి ముఖ్యమంత్రి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు అసలు ఈయన కొడతానే లేదు, ఇదంతా డ్రామా చేస్తారు, రైతులు అనవసరంగా దాఖలా చేస్తున్నారు, కొడతానే లేదని మాట్లాడుతారు సిగ్గుశరం లేకుండా. మరి కొడతనే లేనప్పుడు ఈ పరిస్థితి ఏంటి, ఈ కథ ఏంటి? నిన్న జేడీఏ గానే పిలిచి మాట్లాడడం జరిగింది. ఏమయ్యా మరి మీ మంత్రి చెప్తున్నా ఉందా యూరియా అంటే, లేదు సార్ యూరియా వారం 10 రోజులు అయితే యూరియా వస్తలేదు, రేపు వచ్చే అవకాశం ఉంది సార్, రేపు ఇస్తామని మాట్లాడడం జరిగింది. అది కాదు ఈ రకంగా మాట్లాడతారు. గ్రౌండ్ రోడ్ ఈ రకంగా ఉంది, ప్రభుత్వం ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నది. నిజంగా ఇది వాళ్ళ చేత కాని తనానికి నిదర్శనం. ఏమి చేతగాక ఏం చేయలేక ఇదే 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి ఏ రైతులు ఇదే మాట, అయ్యా మేము ఆటో ఇచ్చి పంపిస్తారు, ఈ రోజు వచ్చేది మాకు 10 సంవత్సరాలు మాకు ఏమి ఇబ్బంది లేకుండే, ఈ తాత గాని సౌటలు వచ్చాను కానీ జరుగుతా ఉందని ప్రతి రైతు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎవరికి ఏదైనా అడ్మిషన్ శాతం అయితే వాళ్ళకి ఇంకా భయంకరం ఏంటంటే మరి యూరియా కొరత లేదని ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎంత భయంకరంగా ఇవ్వాలి. మరి జరుగుతలేదా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సక్కలేదా, మీకు తెలివి సక్కలేదా, దమాక్ సక్కలేదా? మరి ప్రజలు ఏమనుకోవాలి అంటే మీకు ఏది శాతం అయితే లేదు, అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, పనిచేయడానికి శాతం అయితే లేదు, అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయిపోయారు. మరి అది యూరియా అనేది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పేది, అడ్వాన్స్ గా అధికారులతో మాట్లాడి, మంత్రులతో ఎమ్మెల్యేతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొత్తం యూరియాను 3 నెలల ముందే చేసి స్టాక్ పెట్టే పరిస్థితి పడుతూ ఉండే. అవసరమైతే గోదాములను కట్టించాలి, ప్రతి మండలాన్ని గోదాములు కట్టించడం జరిగింది. మరి ఇప్పుడు ఏమైంది? ఇంకా మాట్లాడుతారు బడాబాయ్ చోడాబాయ్ కిదరగాయ బాయ్, బడాబాయ్ కిదరగాయ, చోడాబాయ్ కిదరగాయ, యూరియా మీద యూరియా. మనం కేసీఆర్ నన్ను అడిగినాం, స్టార్టింగ్ అన్నాడు, అరే ప్రధానమంత్రి కలవాలి, ఎందుకు కలవకూడదు, నేను కలుస్తా అన్ని చేస్తా. ఏం తెచ్చినావు? 52 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. అసలు ఈయన 20 నెలల 5 నెలలు ఢిల్లీలో, 1 నెల విదేశాల్లో, 1 నెల వేరే రాష్ట్రాల్లో, దాదాపు 6-7 నెలలు 20 నెలలు 6-7 నెలలు బయటనే తిరిగి నాకు ఏం అడ్మిషన్ చేస్తాడు, ఏం చేయగలుగుతా చెప్పండి. ఆయన బాధలు కూడా ఏం చేస్తాడు, మరి ఆయన చేతులు లేదు. ఎప్పుడైనా జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో గిరే గది పడుతుంది, డబుల్ ఇంజన్ కాదు, అది ట్రబుల్ ఇంజన్ అవుతుంది. డబుల్ ఇంజన్ డబ్బ కొట్టుకుని డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్. ఎందుకంటే వెనక సీటు కొడితే తప్ప ముందు ఇంజన్ కాలే పరిస్థితి లేదు, ఢిల్లీలో సీటు కొడితే తప్ప కింద ఇంజన్ నడిచే పరిస్థితి లేదు. కాదు ఎప్పుడే కానీ మా అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది తెలంగాణ ప్రజలకు, కేంద్రంలో జాతీయ పార్టీ ఉంటే ఉండుకొని, కానీ రాష్ట్రాల్లో జాతీయ పార్టీ ఉంటే గిరే గది పడుతుంది. మరి భవిష్యత్తులో మన ప్రజలను అర్థం చేసుకోవాలి. జాతీయ పార్టీలతో రాష్ట్రాలు బాగుపడవు, రాష్ట్రాలు వెనుకబడతాయి. ఎందుకంటే వాళ్ళ చేతులు ఏముండదు కాబట్టి మనం చూస్తా ఉన్నాం, కళ్ళెదురు చూస్తా ఉన్నాం. ఇవాళ అదే మనకు ఒక 10 మంది ఎంపీలు ఉంటే కాక 5 మంది ఎంపీలు ఇచ్చినా ఈరోజు కొట్టాడు, యూరియా తెప్పిస్తారు, అన్ని చేస్తున్నాడు, ఢిల్లీలో కొట్టాడు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 2 కుమ్మక్కారు, 2 తాతామలయ్యారు.
ఏం పని చేస్తలేరు. ఒక యూరియా సంచులకి శాతం అయితే లేదు వాళ్ళకి. మరి ఎందుకు ఇది? అదే ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఎక్కడైతే ఎంపీల సపోర్ట్ తో కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉందో ఆ రాష్ట్రాలకు ధన అని పోతా ఉన్నాయి. మరి భవిష్యత్తులో మనం అర్థం చేసుకోవాలి. మరి రాష్ట్రంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర లోకల్ స్థానిక పార్టీలు ఉంటేనే ఈ రాష్ట్ర ఏ రాష్ట్రానికైనా బాగవుతుంది. ఆ రకంగా భవిష్యత్తులో అందరూ ఆలోచన కోరుతా ఉన్నాం. ఇక ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేవలం కుట్రపూరితంగా ఓన్లీ రాజకీయ కోణంతో కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారు ఆనవాళ్ళు గడిపేస్తారు అనమాట నాయకులు. మరి కేసీఆర్ మీద బుర్ర చల్లుకుంటూ తమా చేయాలి, కాళ్ళ గడపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటు కుట్ర చేస్తా ఉన్నారు. తెలంగాణ రైతులకు నీళ్లు అందించకుండా గోదావరి జిల్లాలన్నీ కూడా ఆంధ్ర తరలిపోయే విధంగా మరి వాళ్ళందరూ కలిసి కేంద్ర రాష్ట్రం అందరూ కలిసి కుట్ర పడుతా ఉన్నారు. ఈ కుట్రను ప్రజలందరూ అర్థం చేసుకుని తిప్పికొట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఈగ వాలినా మొత్తం రాష్ట్రం మొత్తం అతరాకుతరమవుతుంది. ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేసి మరి రాష్ట్రాన్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా తెలియజేసుకొని మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు. తెలిసో తెలియకుండా మోసపోయి నష్టపోయి ఏదో రకంగా మీకు అవకాశం వచ్చింది. మీకు అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా పరిపాలించండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ పొద్దున్న లేస్తే మీ పని పెట్టి మీ చేతగాంతనం వల్ల మీకు ఏది పని చేతగాక ప్రభుత్వం మీద పడి తమాషాలు చేస్తా ఉన్నారు. సరే ప్రతిపక్షాల మీద పడి ముఖ్యంగా కేసీఆర్ ను బదనాం చేయాలి, టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. ఎందుకంటే మా పని అయిపోయింది, మళ్ళీ రేపు వీళ్ళే వస్తారు, వీళ్ళు ఎత్తైన బదనాం చేయాలి విధంగా ప్రయత్నం జరుగుతా ఉన్నాయి, కుట్ర జరుగుతా ఉన్నాయి. మరి తెలంగాణ మీద జరుగుతున్న కుట్రను మనం అందరం కూడా అడ్డుకుందాం తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలు అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. జై తెలంగాణ.